నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి. అనేక అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయి. తెలంగాణకు పెట్టుబడులే పరమావధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటన ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే రేవంత్ బృందం ఎన్నో విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. పెట్టుబడులే కాకుండా ఎంతోమంది నిరుద్యోగ యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి. ఉదాహరణకు కాగ్నిజెంట్ సంస్థ ద్వారా 15,000 ఉద్యోగాలు, వాల్స్కేరా సంస్థ ద్వారా $5 మిలియన్, స్వచ్ఛభయో ద్వారా 1,000 కోట్లు, ఈ విధంగా దాదాపు 11 అంతర్జాతీయ సంస్థల ద్వారా పెట్టుబడులు తీసుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే తానిచ్చిన మాటకు కట్టుబడి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది రేవంత్ సర్కార్. రుణాలు మాఫీ చేస్తే ముక్కు నేలకు రాశానని, రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేయనున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పిసిసి అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. బీజేపీ నేత క్రాంతికిరణ్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా ఒకసారి ఈ డిబేట్లోకి వెళ్లే ముందు సీఎం రేవంత్ రెడ్డి టీం విదేశీ పర్యటన పూర్తయింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికా, కొరియాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం స్వదేశానికి చేరుకుంది. దక్షిణ కొరియా నుంచి ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్ బృందానికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. విదేశీ పర్యటనలో భారీగా పెట్టుబడులను ఆకర్షించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం విదేశీ పర్యటన సాగింది. అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు దక్షిణ కొరియాలో సీఎం పర్యటన జరిగింది. అమెరికా, దక్షిణ కొరియాలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు పర్యటించారు. రేవంత్ అమెరికా పర్యటనలో న్యూయార్క్, వాషింగ్టన్, డాలస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించారు. పలు కంపెనీలు సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆగస్టు 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్కు చేరుకున్నారు. అక్కడ హుందాయ్ కంపెనీ ప్రతినిధులు, కొరియన్ జౌళి పరిశ్రమల సమాఖ్యతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం ఆహ్వానించారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. అమెరికా పర్యటనలో 31,532 కోట్ల పెట్టుబడులను రేవంత్ రాబట్టారు. 30,750 కొత్త ఉద్యోగాల కల్పనకు సీఎం శ్రీకారం చుట్టారు. 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు జరిపారు. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ చర్చలు నిర్వహిస్తున్నారు. అమెజాన్, జోయిటిస్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివెంట్ ఫార్మా, థర్మోఫిజర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీ, మొనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వరంగల్ టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులపై కొరియన్ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ఇక ఇవాళ హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కార్యాలయానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇక మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో మనం ముందుగా పిసిసి అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ గారితో మాట్లాడదాం. జ్ఞానసుందర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ ప్యానల్ మెంబర్లకు కూడా గుడ్ ఈవినింగ్. ఫస్ట్గా కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజల పాలిట వరంగా అనుకోవచ్చా? సార్ డెఫినెట్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఐటీ శాఖ మంత్రిని, పరిశ్రమ శాఖ మంత్రిని వెంట తీసుకుని పోయి ఇమ్మీడియట్ గా సంప్రదింపులు జరపడం. అమెరికాలో అయితే మీకు తెలుసు సుమారుగా 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 50 బిజినెస్ మీటింగ్స్ చేయడం జరిగింది. తర్వాత 3 రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రికల్ వాహనాలు, డేటా సెంటర్లు అండ్ ఐటీ రకరకాలుగా ఏదైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా ఒక ఒప్పందాన్ని ఇమ్మీడియట్ గా ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. సుమారుగా మీరు ఇప్పుడే చెప్పారు 31,532 కోట్ల రూపాయలు కోట్ల పెట్టుబడులు సాధించడం జరిగింది. ఈ పెట్టుబడులను, ఈ పరిశ్రమలు తెలంగాణలో విస్తరించడం వల్ల దాదాపుగా సుమారుగా 30,750
ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు దావోస్ లో కూడా 37,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావాలని ప్రపంచ వాణిజ్యవేత్త సదస్సుకు హాజరై అంటే రేవంత్ రెడ్డి గారు తన చిత్తశుద్ధి ఇవాళ వచ్చిందో రాలేదో, అరే అమెరికా టైమింగ్స్ కి ఇండియా టైమింగ్స్ తేడా ఉంటుందండి. నిద్ర విషయాల్లో కూడా ఇమీడియట్ గా ఇలా మన కాగ్నిజెంట్ మన వాళ్ళ పరిశ్రమను ఇనాగ్రేట్ చేయడానికి అలా ఇవాళ స్టార్ట్ చేస్తా ఉన్నా అంటే కనీసం రెస్ట్ తీసుకోకుండా భార్య పిల్లలతో మాట్లాడకుండా ఇమీడియట్ గా వెళ్ళడం అంటే అది చాలా అంకిత భావంతో కూడిన చర్య, మరొకటి కాదు. ఆనాడు కేటీఆర్ గారు పోయి ఎన్నడూ కూడా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ఇట్లా విదేశీ పేర్లకు పోయి పెట్టుబడి తీసుకొచ్చిన సంఘటన తెలియదు. ఆయన ఫామ్ హౌస్ వదిలిపెట్టకుండా హైదరాబాద్ లో ఉండి కొడుకును పంపిస్తే ఎవరు పట్టించుకుంటారండి? వాళ్ళ వరంగల్లో షాంప్ ఏదైతే గీసుకొండ మండలంలో షాంపేట్ లో మన బట్టలకు సంబంధించిన పరిశ్రమలు ఓపెన్ చేపిస్తా అని చెప్పి సుమారుగా 1,300 ఎకరాల్లో భూములు తీసుకొని 2-3 కంపెనీలు ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజున ఏకంగా రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున సాధించడమే కాకుండా దాన్ని చూడలేక తట్టుకోలేక అనవసర విమర్శలు, దీనికి సంబంధించిన విమర్శలు చేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో తను నిద్రలో కలలో జీవంలో కూడా తెలంగాణను అభివృద్ధి చేయాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రైతులకు రుణమాఫీ చేసి 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేయడం అనేది భారతదేశ చరిత్రలో అది కనివెరగని సమస్య. మిగతాది రైతు బంధు కార్యక్రమం గతంలో గవర్నమెంట్ పూర్తిగా రాళ్లకు రప్పలకు బోళ్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెట్రోల్ బంకులకు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా సవరణ చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంపదింపులు జరుపుతా ఉంది. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే రైతాంగానికి ఏం కావాలండి? రుణాలు తీసుకుంటే రుణమాఫీ కావాలి, వాళ్ళకి విత్తనాలు కావాలి, వాళ్ళకు ఏమో పంటలు పండించుకొని నీరు కావాలి. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఏదైతే ప్రాజెక్ట్ ఉందో సీతారాం ప్రాజెక్టు ఈ రోజున రేపే రేవంత్ రెడ్డి గారు దాన్ని కొన్ని టన్నెల్స్ ఓపెన్ చేస్తా ఉన్నారు. ఎందుకొరకు అంటున్నానంటే 30 లక్షల ఎకరాలకు ఈ 5 ఏళ్ల పీరియడ్ సాగించేందుకు కూడా ప్రణాళిక ఉంది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చర్యను రాజకీయాలకు అతీతంగా మీరు నేను మనం అందరం ప్రజలు రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పక్షాలను అభినందించాల్సిన అవసరం చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఓకే సార్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. క్రాంతి కిరణ్ గారితో మాట్లాడదాం. ఓకే, బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారితో చూద్దాం. ఓకే, రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా అమెరికా టూర్ని ముగించుకున్నారు. అదేవిధంగా ఎన్నో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా సంస్థలు కూడా తెలంగాణకు తీసుకురావడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? దీన్ని మనం ఒక పాజిటివ్ దృక్పథము తెలంగాణ కోణం నుంచి చూడాల్సి ఉంటుంది. ఒకటేంటంటే ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తే తప్ప ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది తప్ప ప్రజలకు ఉద్యోగిత కానీ లేకపోతే ఉత్పత్తి కానీ అభివృద్ధి కానీ జరగదు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంవత్సరం లోపలనే ఇటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక కార్యక్రమం తీసుకొని అటు అమెరికా తర్వాత సౌత్ కొరియా 2 దేశాలు కూడా పోయి రావడం జరిగింది. ఆ పరిణామ సందర్భంలో అనేక హైటెక్ కంపెనీస్తోని ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఇండియాలో పనిచేస్తున్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. కానీ వీటి స్థాయి విస్తృతం చేయడం, ఎక్కువ పెద్ద ఎత్తున ఫుల్ ప్లేజ్డ్ అంటే ఇంకా చాలా రేట్లు ఎక్కువగా పెట్టడానికి ఆయన ప్రయత్నం చేసిండు. దాంట్లో కూడా కొంత విజయం కూడా సాధించాడు. అట్లాగే ఇప్పుడు నాట్ ఓన్లీ ఐటీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవే కాకుండా బయో ఫార్మా తర్వాత బయోటెక్నాలజీ ఇవన్నిటి మీద కూడా కొంత దృష్టి పెట్టింది. తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఒకవేళ వరంగల్కు సౌత్ కొరియా కంపెనీ వస్తే మాత్రం దట్ ఈజ్ ఏ గుడ్ డెవలప్మెంట్, అంటే ఒక మంచి పరిణామంగా మనం చూడవచ్చు. అయితే ఒకటేంటంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అది ఒక ముఖ్యమంత్రితోనో ఒక ప్రభుత్వంతోనో వచ్చేది కాదు. గత ప్రభుత్వాలు వరుసగా చేస్తున్న ఏదైతే ఈ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా దీన్ని ఇంకా చాలా తొందరగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసింది. కాబట్టి ఆ చర్యను మనం స్వాగతించాలి, కరెక్ట్ అని చెప్పాలి. అయితే ఒక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా అంటే నేను విమర్శించడం లేదు,
ఈ ఒప్పందాలలో ఏమో అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎప్పుడైనా ఉంటుంది, తర్వాత కమిట్మెంట్స్ అంటారు, అంటే మేము ఇంత కంపెనీస్ నుంచి ఇంత పెట్టుబడి పెడతామని కంపెనీలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో ఒక పెద్ద ఎత్తున 30,000 కోట్ల పైకి పెట్టుబడులు హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో పెడతామని రకరకాల కంపెనీస్ చెప్పడం అనేది ఒక మంచి పరిణామం. అయితే ఒక విషయం ఏంటంటే ఈ ఎంఓయూలు కానీ లేదా ఈ ప్లెడ్జెస్ అంటారు, అంటే నేను ఇస్తా పెడతా అని చెప్పే మాటలు ఏవైతుంటే దాన్ని ప్రభుత్వం మళ్ళీ ఫాలో అప్ యాక్షన్ అంటారు. అంటే తప్పకుండా ఇవేవైతే ఇవాళ ఆయన పోయి టూర్లో జరిగిన అగ్రిమెంట్స్ ఉన్నాయో అగ్రిమెంట్స్ను దాన్ని కార్యాచరణ రూపకంగా మొత్తం వాళ్ళు ఇక్కడ కంపెనీస్ పెట్టడానికి ఇంకా ఫాలో అప్ యాక్షన్ అంటే నిరంతరంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు జరపాలి. వాళ్ళకి అవసరమైన ఏ విషయాలు ఉంటాయి అవన్నీ కూడా ల్యాండ్ నుంచి మొదలైతే ఎలక్ట్రిసిటీ, ట్యాక్స్ రిలీఫ్స్, తర్వాత వాళ్ళకైతే ఏదైతే కంపెనీస్ అడుగుతుంటాయో అవన్నీ అన్నిటికీ కూడా ఒక సెల్ ఓపెన్ చేసి నిరంతరంగా ఒక డెడికేటెడ్ ఒక కొంత స్టాఫ్ను, టెక్నోక్రాట్స్ను, బ్యూరోక్రాట్స్ పెట్టి అది కూడా సీఎం గారు ఆధ్వర్యంలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ కూడా మళ్ళీ వాళ్ళ ఏమైనా క్వరీస్ అంటే అనుమానాలు ఉన్నా లేకపోతే కొన్ని సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా ఎప్పుడెప్పుడు పరిష్కరిస్తూ ఇది ఏదైతే ఇప్పుడు జరుగుతున్నది ఏదో ఈ 30,000 కోట్ల రూపాయల ఏదైతే పెట్టుబడులు అవి కార్యాచరణ రూపంగా వచ్చడానికి కూడా మళ్ళీ ప్రభుత్వం అనేక విధాలుగా పనిచేయాల్సి ఉంటుంది, నిరంతరంగా పనిచేయాల్సి ఉంటుంది. మాటువంటి వాళ్ళ మేము ఒక తెలంగాణ బాగుపడాలని కోరుకునే ఒక వాళ్ళంగా మేము కోరుకునేది ఏంటంటే ఇవన్నీ కూడా కార్యాచరణలోకి రావాలి. తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. అంతకుముందు ప్రభుత్వాలు కూడా పట్టుకొచ్చినాయి. ఇక్కడ రాజకీయాలకు నాకు సంబంధం లేదు. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పంచాయతీలు కాదు, కానీ పేన ప్రభుత్వాలు కూడా చేసినాయి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, మధ్యన వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నది. కాబట్టి ఈ విమర్శల జోలికి పోకుంటే మనం ఏ ప్రభుత్వం అయినా కూడా దాదాపుగా విదేశీ పెట్టుబడులు పట్టుకురావడం కానీ హైదరాబాద్ను డెవలప్ చేయడం కానీ రకరకాల ప్రయత్నాలు చేసి రివల స్థాయిలో వాళ్ళు చేశారు. కొంత మేరకు వాళ్ళు విజయవంతం సాధించారు. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందు వేసి ఇంకెక్కువ సాధించి ఇంకెక్కువ ఉద్యోగ కల్పన, పెట్టుబడుల ఇక్కడికి తీసుకురావడం, ఉత్పత్తి పెంచడం, ఈ రకరకాల ఆర్థిక కార్యకలాపాలను పెంచే విషయాలు ఏవైతున్నాయో అవి ఎంత ఎక్కువగా ముందుకు తీసుకుపోతే ఇక్కడ తెలంగాణ ప్రజలు లాభపడతారు, నిరుద్యోగులు లాభపడతారు, విద్యార్థులు లాభపడతారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే స్వామి కార్యం స్వకార్యం, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఇకనే మనం చూడాలి. ఓకే బాపిరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, అందరికి నమస్తే. రామ్మోహన్ గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సక్సెస్ అయింది అనుకోవచ్చా? హలో రామ్మోహన్ గారు, వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో విదేశీ పర్యటన ఏముందో సక్సెస్ అయింది అనుకోవచ్చా? రాష్ట్రానికి ఉపయోగకరమైన పెట్టుబడులు వచ్చాయని భావించవచ్చా? రేవంత్ రెడ్డి గారు మేము చెప్పినాము. ఇప్పుడైతే దీనిపైన కాంట్రవర్సీ కామెంట్ చేసేందుకు రేవంత్ రెడ్డి గారు విజయవంతం కావాలి, తెలంగాణ ప్రాంతానికి అత్యధికంగా నిధులు తీసుకురావాలని మేము కూడా కోరుకున్నాం. దాంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ టూర్ సక్సెస్ అయితే వాళ్ళు చెప్తా ఉన్నాను, దానికి సంతోషం. మేము కూడా దానికి ఎలాంటి వ్యతిరేక ప్రకటన చేయట్లేదు. అయితే ఈ యొక్క ఘనత పూర్తిగా గడిచిన 10 సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వానికి చెందుతుంది. ఎందుకంటే ఈ గడిచిన 10 సంవత్సరాల అభివృద్ధి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ధైర్యంగా ఇవన్నీ చూపించి వాళ్ళ నుంచి తీసుకురావడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి జరిగితే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటే మరి ఒప్పందాలు జరిగిన ఒప్పందాలు అమల్లోకి వస్తాయి. ఒకవేళ బ్యాలెట్ అయితే మనం అది ఇబ్బందికరంగా పోతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు వరకు మాత్రం అది ఎంతవరకు అమల్లోకి వస్తుంది వాళ్ళు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. జరిగిన అభివృద్ధి చూసి ఉన్నటువంటి కంపెనీస్ వ్యక్తం చేయడం చాలా సంతోషం. ఏమైనప్పటికీ విదేశీ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి జరిగినటువంటి మార్పు అంతకుముందు జరగలేదు. ఇది పూర్తిగా కేటీఆర్ చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ రామ్మోహన్ గారు, మీ సిగ్నల్ తక్కువ ఉంది,
మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సిగ్నల్ తక్కువ ఉంది, కొంచెం ఒకసారి చూసుకోండి, సరి చూసుకోండి, సిగ్నల్ తక్కువ ఉంది. జ్ఞానసుందర్ గారు, ఇదంతా కూడా గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాల వల్లనే ఉంది. ఈ క్రెడిట్ అంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి దక్కుతుంది అంటున్నారు రామ్మోహన్ గారు. ఇప్పుడు సార్, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన వరంగల్లో మన గీసుకొండ మండలానికి సంబంధించి శాంపేటలో అక్కడ మన వస్త్ర పరిశ్రమకు సంబంధించి సుమారుగా 1300 ఎకరాలు 1350 కోట్ల రూపాయలతోనే వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం మూడు ప్రాజెక్టులు వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు స్టార్ట్ చేస్తే చేస్తుండొచ్చు ఆరంభ సూరత్వం, కానీ ఇంత సక్సెస్ఫుల్ గా గత ప్రభుత్వం చేసిన సంగతి లేదండి. ఇవాళ అమెరికాలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న ఫ్యాక్టరీస్ అన్ని కూడా, సంస్థలన్నీ కూడా ఈనాడు పెట్టుబడి పెడతా ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ మన రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు అని చెప్పి విమర్శ కూడా చేయడం జరిగింది. భాష కాదండి, అంకిత భావం ఉంటే భాష బాధ నుంచే పుట్టింది. మొదట సమాజంలో భాష ఎక్కడి నుంచి పుట్టిందండి? సమాజంలో పుట్టింది. రామ్మోహన్ గారు కూడా మాట్లాడుతూ ఇప్పుడు మేమేమి దాని గురించి విమర్శ చేయడం లేదు, తీసుకొస్తే మంచిదే, తెలంగాణకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. కాకపోతే ఇప్పుడు తీసుకొచ్చిన దానిలో క్రెడిట్ మొత్తం కూడా ఓన్లీ రేవంత్ రెడ్డి గారికే రాదు, గత ప్రభుత్వంలో చేసిన కృషి, దీన్ని మర్చిపోకూడదు మీరు అంటున్నారు రామ్మోహన్ గారు. సరే, ఒకవేళ నేనేమంటున్నాను సార్, ఇప్పుడు అన్న మన టీఆర్ఎస్ అన్న మాట్లాడింది, రామ్మోహన్ అన్న మాట్లాడింది కరెక్ట్ గా నాకు వినబడలేదు. సరే, అయినప్పటికీ కూడా మీరు చెప్తున్నారు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. నేనేమంటున్నానంటే, ఎవరు ఏం చేసిండ్రు, ఎంత మేరకు సఫలీకృతం అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది కదా మనకు. రేవంత్ రెడ్డి గారి పనితీరు కానీ, కేటీఆర్ పనితీరు, ముఖ్యమంత్రి గారు పోలేదండి. మంత్రి పోతే ఎవరు పట్టించుకుంటారు ప్రపంచ దేశాల్లో? ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి, వాళ్ళంతా ఒక దగ్గర ఉండి వాళ్ళతో మీటింగ్లు పెట్టి ఇమీడియట్ గా అగ్రిమెంట్లు చేసుకొని ఒప్పందాలు చేసుకొని రావడం జరిగింది. కేటీఆర్ పోతే కేటీఆర్ ఒప్పందాలని ఇలా ముఖ్యమంత్రికి ఉండాలి. ముఖ్యమంత్రి గారు అంటే నేను విమర్శ చేయడం కాదు, ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడు, ఆయన ఐటీ శాఖ మంత్రే కదండి జ్ఞానసుందర్ గారు. ఆయన ఐటీ శాఖ మంత్రి హోదాలోనే వెళ్ళారు, ప్రభుత్వ ప్రతినిధిగానే వెళ్ళారు. వెళ్ళినప్పటికీ కూడా మంత్రి హోదా వెళ్ళినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి ప్రధాన పాత్ర ఉంటుందని, ముఖ్యమంత్రి గారి ఇష్టము లేకపోతే అంకిత భావానికి ఇది నిదర్శనం. ఇలా రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రి తీసుకొని వెళ్ళి, అంటే ఎక్కడ కూడా ఏది చర్చల్లో కానీ నిర్ణయాలు కానీ ఎక్కడ కూడా తేడా లేకుండా ఇమీడియట్ గా చట్టబద్ధంగా స్పీడ్ గా శీఘ్రతరంగా చేయడం జరిగింది. సరే, కేటీఆర్ గారికి తక్కువ, రేవంత్ రెడ్డి గారికి తక్కువ అనేది ప్రజలు, పరిశీలకులు, మేధావులు, ఇప్పుడు పాపిరెడ్డి సార్ లాంటి వాళ్ళు, నేను రామ్మోహన్ అన్న ఎప్పుడు కాకుండా ఇటువంటి వాళ్ళు చెప్పాలి. రేపో ఎల్లుండో కొంచెం సమయం అయితే ఇవ్వాలి కదా మనం. ఇవాళ నేను ఒకటే అంటున్నా సార్, మన యాంకర్ గారు, ఇప్పుడు రేవంత్ అన్న అమెరికా నుంచి దిగడమే కాకుండా ఇలా ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ సెంటర్ ను ఓపెన్ చేయడానికి 15,000 ఉద్యోగాలు ఇలా సెంటర్ ఓపెన్ అయితే, ఆయన అంకిత భావం పట్ల నిజంగా చెప్తున్నా, మళ్ళొకసారి చెప్తున్నా, కళలో, జీవంలో, నిద్రలో కూడా తెలంగాణ డెవలప్మెంట్, తెలంగాణ ఉద్యోగుల గురించి, నిరుద్యోగుల గురించి, తెలంగాణ రైతాంగం గురించి, తెలంగాణ ప్రజల కోసం ఆలోచించిన ప్రజాప్రభుత్వం, ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి అనే మాట చెప్పక తప్పదు. ఈ విషయంలో యావత్ తెలంగాణ ప్రజలు, మేధావులు, పరిశీలకులు అందరం కూడా అభినందించాలి, గౌరవించాలి, ఆనందాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందనే మాట మరొక పని జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఓకే, పాపిరెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే రామ్మోహన్ గారు ఉన్నారో, రామ్మోహన్ గారు మాట్లాడిన దాన్ని మనం ఎలా చూడాలంటారు? మన కాంగ్రెస్ పేరు జ్ఞానసుందర్ గారు, జ్ఞానసుందర్ గారు, రామ్మోహన్ గారు కూడా వాళ్ళు ఓకే ఓకే. ఇప్పుడు జ్ఞానసుందర్ గారు మీరు మీ గవర్నమెంట్ తరఫున చెప్పారు, తర్వాత రామ్మోహన్ గారు వాళ్ళు గత ప్రభుత్వం గురించి చెప్పారు. అయితే నాటువంటి వాళ్ళు నేను ఇంతకుముందే మాట్లాడిన మళ్ళీ చెప్తున్న ఒక విషయం ఒకటేంటంటే, అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతుంటది. అది ఒక డేట్ నుంచి మొదలై ఇంకో డేట్కు అది కంప్లీట్ కాదు. అయితే ఒకటేంటంటే, మనం ఆయా ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో చేసినాయి, ఎంత మేరకు ప్రభుత్వాలు విదేశీ కంపెనీలను కానీ విదేశీ ఇన్వెస్టర్స్ కానీ ఒప్పించి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చడం అన్నది ఇప్పుడు మీరు అన్నట్టు, జ్ఞానసుందర్ గారు అన్నట్టు, ఇది చరిత్ర చెప్తుంది. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టుగా
ఆయన ఈ ఏదైతే పర్యటన ఈ ఒప్పందాలు జరిగినాయో వాళ్ళు ఏదైతే బ్రిడ్జ్ అంటే మీకు ఇంత పెట్టుబడి పెడుతున్నామని చెప్తారు వాళ్ళు ఈ కంపెనీస్, అవన్నీ కూడా కార్యరూపం ధరించి నిజంగానే పెద్ద ఎత్తున హైదరాబాద్ పెట్టుబడులు వస్తే అందరూ సంతోషపడాలి. ఇంకా దానిలో రామ్మోహన్ గారికి ఏం ఇబ్బంది ఉండదు, కేటీఆర్కి ఎవరికి అంతే ఉండదు, కదా. ఉండాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఎందుకంటే అది రేవంత్ రెడ్డి జేబులకు పోదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి పోదు, అదంతా ప్రభుత్వం ప్రజలకు పోతుంది, ఆర్థిక వ్యవస్థకు పోతుంది. కాబట్టి తెలంగాణకు పోతుంది కాబట్టి మనం సంతోషపడదాం. అట్లాగే జ్ఞానసుందర్ గారు మీరు కూడా ఏంటంటే వేరే ఉద్దేశంతో అంటాను, ఈవెన్ 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కూడా ఈ హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. హైదరాబాద్ కూడా కొన్ని కంపెనీస్ వచ్చినాయి, కంపెనీస్ కూడా విస్తరణ జరిగింది. అది జరిగింది, ఇప్పుడు మీరు చేస్తున్నారు. రేపు ఇంకా భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా చేస్తాయి. కాబట్టి ఒకటేదా నేను మీ రెండు పార్టీలు చెప్పేది ఏంటంటే, ఏ పార్టీ కూడా ఆయా టైంలో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయా ప్రభుత్వాలు కొంత చేసినాయి, కొంత సక్సెస్ అయిన అనుకున్న మేరకు విజయవంతం కాకపోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక బాగా ఉత్సాహం. ఇప్పుడు ఈ ప్రభుత్వాలకు పెద్ద ఛాలెంజ్ అవుతున్నదంటే, ప్రతి ప్రభుత్వం దగ్గర కూడా బడ్జెట్ లేదు. ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. జ్ఞానసుందర్ గారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇది లిమిటేషన్, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో చేతగాంతనం అని కాదు, ఆర్థిక వ్యవస్థకు ఉన్న పరిమితి అది. కాబట్టి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదు. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు, ఇప్పుడు కాంగ్రెస్ లేదు, రేపు భవిష్యత్తులో ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ రంగంలో ఉంటాయి. కాబట్టి ఈ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పెరగాలని అనుకున్నప్పుడు హైదరాబాద్ అంటే ఒక పెద్ద సిటీ తెలంగాణకు ఉండడం అనేది అదృష్టం. కాబట్టి హైదరాబాద్ను మనం ఎంత మేరకు ఈ కంపెనీస్ను ఆహ్వానిస్తాం, పెట్టుబడులు ఆహ్వానిస్తాం అంటే ఒక విధంగా ఉద్యోగిత పెరుగుతుంది. నేను ఇంతకుముందు పేనసారి దానిలో మాట్లాడినా. ఇప్పుడు ఉదాహరణకు ఒకవేళ 30,000 ఉద్యోగాలు నిజంగానే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉద్యోగాలు హై ఎండ్ జాబ్స్ అంటారు, మామూలుగా వచ్చే మామూలు జాబ్స్ కాదు, కనీసం 1,50,000 నుంచి 2,00,000 రూపాయల నెల సరి ఉద్యోగం ఉన్న ఉద్యోగాలు ఒకవేళ హై ఎండ్ జాబ్ పాపిరెడ్డి గారు పాపిరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. కాగ్నిజెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. హైదరాబాద్ నగరం ప్రపంచ ముఖ చిత్రంలో ఒక ప్రధానమైన నగరంగా గుర్తింపు పొందడానికి అది కొద్ది రోజులో, కొద్ది నెలలో, కొద్ది సంవత్సరాలు కష్టపడితే నిర్మించిన నగరం కాదు ఈ నగరం. ఈ నగరం 430 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాయిల నుంచి మొదలు పెడితే నిజాం వరకు హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత నిజాం బ్రిటిషర్స్ కలిసి రెండవ నగరం సికింద్రాబాద్ని నిర్మించడం జరిగింది. మళ్ళీ మా మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశంలో సాంకేతిక నైపుణ్యమే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, ప్రపంచంతో పోటీ పడాలంటే భారతదేశం సాంకేతిక నైపుణ్యం సంపాదించాలి అని చెప్పి దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది. ఆ కంప్యూటర్ని పరిచయం చేసిన క్రమంలోనే శ్రీ రాజీవ్ గాంధీ గారి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1992లో ఐటీ సెక్టర్ కోసం మొట్టమొదటి పునాది రాయి వేయడం జరిగింది. తర్వాత ఆ కార్యక్రమం ఆగిపోవడం, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క నిరుద్యోగ సమస్య, రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుకోవాలి అనంటే వ్యవసాయం ఒకటే సరిపోదు, సాంకేతిక నైపుణ్య రంగంలో రాణించాలి అని చెప్పి హైటెక్ సిటీని నిర్మించడం జరిగింది. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు రావడం, నారా చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3వ నగరంగా సైబరాబాద్ నగరాన్ని నిర్మించారు. ఈరోజు హైదరాబాద్ని 3 నగరాలుగా చూడొచ్చు. హైదరాబాద్ నగరం, సికింద్రాబాద్ నగరం, సైబరాబాద్ నగరం, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఐటీ కంపెనీలు, ఫార్మా రంగము,
ఇట్లా ప్రతి రంగంలో హైదరాబాద్ రాణించడం వల్ల ఈరోజు ప్రపంచ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో కాగ్నిజెంట్ కూడా సూర్య గుమ్మడి గారు చెప్పినట్టు 2002లో ఒక చిన్న సంస్థగా ఇక్కడ పని మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న 2వ సంస్థగా కాగ్నిజెంట్ రాణించింది. భారతదేశంలో టాటాలతో పోటీ పడగలిగిన శక్తి సామర్థ్యం తెలంగాణ రాష్ట్రంలో టాటాలతో పోటీపడి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తున్న సంస్థ కాగ్నిజెంట్ సంస్థ. ఈరోజు లక్షలాది మంది తెలంగాణలో చదువుకుంటున్న ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అని అంటే కంటిన్యూస్గా కులీ కుతుబ్ షాయి నుంచి మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారి వరకు ఎక్కడ కూడా హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా విభేదాలు భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాదు నగర అభివృద్ధిలో ఎప్పుడు కూడా అది ప్రభావం చూపించలేదు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరం ఒక గొప్ప నగరంగా రాణించింది. ఆ విధానాన్ని కొనసాగించాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా అదేవిధంగా మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మేము స్పష్టంగా కాగ్నిజెంట్ ప్రతినిధులకే కాదు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న మా యుఎస్ అండ్ సౌత్ కొరియా పర్యటనలో వచ్చిన చాలా అంతర్జాతీయ సంస్థలకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఈ 430 సంవత్సరాలలో రాజకీయపరమైన పరిపాలనపరమైన భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ నగర అభివృద్ధిలో భేదాభిప్రాయాలు లేకపోవడం వల్లనే హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది. ఇక ముందు అంతకంటే వేగంగా ఈ హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ఈ 3 నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో హార్డ్లీ 20 minutes డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కొత్త నగరం 4th సిటీని ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది. ఈ 4th సిటీ ఫ్యూచర్ సిటీ చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం అమెరికా సౌత్ కొరియా ఇతర దేశాలు ఏదైతే చూస్తున్నాయో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా 4th సిటీ మేము ఫ్యూచర్ సిటీగా ఏదైతే నిర్మించాలనుకుంటున్నామో అదే సమాధానం చెప్తుంది. ఈ ఫ్యూచర్ సిటీలో మీరందరూ భాగస్వాములు కావాలి. కాగ్నిజెంట్ తొందరలోనే 1,00,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పటికీ ఆ ఫ్యూచర్ సిటీలో కూడా మీ ప్రెజెన్స్ కనిపించాలి. మీరు అక్కడ ఉండాలి. మిమ్మల్ని అక్కడికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ నగరం అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఈరోజు ఈ రాష్ట్రం ఈ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించాలి అని అంటే మా పాలసీలో పారదర్శకత ఉండాలి. ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహం కల్పించాలని స్పష్టంగా మా ప్రభుత్వం విశ్వసిస్తుంది. అందుకే ప్రభుత్వం మారిన విధానాలలో మార్పు లేదు. ఇంకా వేగంగా ఇంకా పారదర్శకంగా ఇంకా పట్టుదలతో మా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించి చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో కాదు, నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది. ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము.
ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము 4th సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు. పక్క రాష్ట్రాల దగ్గర ఈ దేశంలో ఎవరి దగ్గర హైదరాబాద్ నగరం లేదు. పక్క రాష్ట్రాలు పక్క ముఖ్యమంత్రుల దగ్గర ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు. అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు. ఇక్కడున్నంత మంచి వాతావరణం, ఇక్కడున్నంత శాంతి భద్రతలు, ప్రశాంతంగా ఉండడం, ఇక్కడ ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావడానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది. కాబట్టి ఈరోజు నేను మీ ద్వారా ఈ యుఎస్ అండ్ సౌత్ కొరియాలో మేము కలిసిన ప్రతినిధులనే కాదు, కలవాలనుకుంటున్న ప్రతినిధులకు కూడా నా సూచన ఒకటే, రండి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది, మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది. మీకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువశక్తి తెలంగాణ నిర్మాణంలో ముందుకు వస్తారు. ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రక్షణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నా, ఎవరు ఎలాంటి భేషజాలకు లోను కావాల్సిన అవసరం లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అక్రాస్ ద టేబుల్ మీకు ఏం పర్మిషన్స్ కావాలన్నా, మీకు ఎలాంటి వసతులు కావాలన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. పాపిరెడ్డి గారు చూశారు కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ప్లీజ్. ఇప్పుడు మీ ఇద్దరు కూడా సోదరులు ఇద్దరు ఇప్పుడు ఇద్దరు సోదరులకు ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పారు, కుతుబు షాయిల నుంచి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు 50 సంవత్సరాలు అటు ఇటుకుని హైదరాబాద్ జరుగుతూనే ఉన్నది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. వాళ్ళ మనం నిజంగా రేవంత్ రెడ్డి గారు మనం ఎందుకు మాట్లాడేది కాదు, చేతలు దానికి కాంగ్రెస్ దాన్ని చేశాడు. ఇప్పుడు ఆయన పర్యటనలో మేజర్ చేయడానికి తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఇవాళ దాన్ని ఫాలో చేసి మాట్లాడుతూ చెప్పింది అదే ఏంటంటే, మనం ఏదైతే పోయి పట్టించి మనం మాట్లాడొచ్చినామో తర్వాత ఫాలో యాక్షన్ లేదా దాని తర్వాత కార్యక్రమాలు ఏవైతుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన మాట స్పష్టంగా పెట్టాడు. ఏంటంటే ఎవరైనా నాగే రావచ్చు, నేను మాట్లాడే కాదు, మాట్లాడితే దిస్ ఇస్ ద ఇన్విటేషన్, ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఎవ్రీబడి. దిస్ వాట్ వీ వాంటెడ్, అది ఇది మనకు కావాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకొకటి ఇక్కడ అంటే ఈ రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను, ఇవాళ అనేకమైన విషయాలతోని ప్రపంచ పెట్టుబడిదారులు చైనా నుంచి వెళ్ళి విడుదల అవుతున్నారు. దానిలో సౌత్ కొరియా, జపాను, తైవాను, ఈ అమెరికా, యూరోప్ దేశాలు వాళ్ళ ఆ చైనాలో పెట్టే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకొని భారతదేశం వైపు కొన్ని ఆల్రెడీ వచ్చినాయి. హైదరాబాద్ సిటీ మనకు అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ వచ్చే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో దాన్ని ఎంత ఎక్కువగా మనం హైదరాబాద్ సిటీ కానీ తెలంగాణ కానీ మనం ఒకవేళ ఆ కంపెనీలను ఇక్కడ స్టార్ట్ చేసేటట్టు చేయగలిగితే తెలంగాణ రాష్ట్రానికి ఒక శాశ్వతంగా ఒక ఆర్థిక వెసులుబాటు దొరుకుతుంది, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతుంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటల్లో నేను నిరంతరంగా అందుబాటులో ఉంటా, ఎవరైనా నా ఎక్రాస్ టేబుల్ అన్నది, ఎక్రాస్ టేబుల్ అంటే నేను కూర్చుని మాట్లాడుకుందాం, అంటే ఏ విషయాలు ఉన్నా కూడా మొదలంటే అనేక రకాల అంశాలు ఉంటే నాతో మాట్లాడు. ఓపెన్ ఇన్విటేషన్. పాపిరెడ్డి గారు మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. ఎస్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. జ్ఞానసుందర్ గారు ప్లీజ్. సార్ నాకు పాపిరెడ్డి సార్ చెప్పింది వినపడలేదు, మీకేమైనా వినపడితే నాకు ఒక్కసారి చెప్పండి. అది కొంచెం ఏమీ లేదు, సిగ్నల్ కొంచెం డౌన్ ఉంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ ఆహ్వానించారు వాళ్ళు. ఆయన కూడా చాలా మంచిగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం స్వాగతించదగ్గ విషయం చెప్తున్నారు ఆయన. అది కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, అసలు అందరం కూడా
అందరం కూడా తెలంగాణలో ఉన్న మిత్రులందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఈ పరిణామాన్ని ఆహ్వానించాల్సిందే. మిత్రుడు రామ్మోహన్ రావు గారు కూడా ఆ మాట అన్నారు. అయితే ఒక మాట, గొప్ప మాట, విజన్ ఉండాలండి దేనికైనా. ఆయన ఏమంటున్నాడు, నా పోటీ కర్ణాటకతోని, ఆంధ్రప్రదేశ్ తోని, తమిళనాడుతోని కాదు, నా పోటీ ప్రపంచంతోని. ఈ తెలంగాణను 4th సిటీగా తయారు చేయాలి, ఫ్యూచరిస్టిక్ సిటీగా తెలంగాణగా తయారు చేయాలి. చైనాతోని కూడా పోటీ పడి, చైనాలో ఉన్న ఏదైతే ఈ సైంటిఫిక్ విధానాన్ని అంతా కూడా వాళ్ళతో పోటీపడి గెలవాలని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉన్న విజన్ గొప్పదండి. రేవంత్ రెడ్డి గారు తక్కువ చదువుకున్నప్పుడు కూడా మేధస్సు, తన విజన్, తన ఆలోచన జ్ఞానం ఏదైతే ఉందో, మనం అందరం కూడా 2024 గురించి ఆలోచన చేస్తే నాయకులు ఆయన 2034-44 కూడా ఏం చేయాలనేది ఒక ప్రణాళిక ఉందండి. ఆ ప్రణాళికలో భాగమే ఇవాళ ఈ పెట్టుబడులు, ఇన్ని రకాల పెట్టుబడులు ప్రపంచంలో అగ్రగామి సంస్థలతో తెలంగాణలో పెట్టుబడి పెట్టించడం అనేది కూడా ఒక భాగం. ఇవాళ వచ్చిండో రాలేదో మిత్రమా మనం అందరం పరిశీలించాలి. అసలు ఇమీడియట్ గా కాకు చెట్టును ప్రారంభం చేయడం అంటే ఆయన అంకిత భావానికి సల్యూట్ కొట్టాలి. నిజంగా చెప్తున్నా, చాలా గ్రేట్ థింగ్ అది. ఆయన, నేను అనుకుంటా మీకు మనం 6 నెలలు 1 year లోపల రేవంత్ రెడ్డి గారిని చూసి ఆశ్చర్యపడాలి. అరే ఏమిటే ఆయన ఈ విధానం ఏంది, ముఖ్యమంత్రి ఇంత కష్టపడుతున్నాడు, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాడంటే ప్రతిపక్షాలకు కూడా సరే రాజకీయాల్లో ఇక్కడ లేకుండా విమర్శ చేస్తారు. ఒకటి జ్ఞానసుందర్ గారు, జ్ఞానసుందర్ గారు, ఒకటి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఎటువంటి దానిలో ఎవరికి అభ్యంతరం లేదు. అందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఆహ్వానిస్తున్నారు. కానీ ఈ రోజున ఆయనంతరికి రేవంత్ రెడ్డి గారే చెప్పారు, ఇది మీరో నేను అనే మాట కాదు. ఈ రోజున ఇంత హైదరాబాద్ నగరంలో ఈ రకంగా అభివృద్ధి చెందడానికి కారణం ఈ ఒక్కరోజో, ఈ 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో జరిగింది కాదు. ఆనాటి దగ్గర 60 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా ఈ హైదరాబాద్ సిటీ డెవలప్ అవ్వడం అనేది జరిగింది. దానిలో అప్పటి రజాకారు ఉన్నంత దగ్గర నుంచి ఇప్పుడు మొన్నటి చంద్రబాబు నాయుడు వరకు కూడా అందరూ కూడా దీనిలో భాగస్వాములు అయ్యారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్నారు. దానిలో భాగంగానే గత 10 ఏళ్లలో కూడా ఈ తెలంగాణలో ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి అనేది గత ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి రామ్మోహన్ గారు చెప్తున్నారు. అది మనము రామ్మోహన్ రావు గారిని ఎవరినన్నా నేనేమంటున్నానంటే, వాస్తవంగా వాళ్ళు కూడా చేయలేదనే మాట మనలే. కానీ ఇంత స్పీడ్ గా, ఇంత పెద్ద ఎత్తున మొన్ననే దావోస్ లో 37,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తేవడం జరిగింది. ఇవాళ ఇక్కడ మన అమెరికాలో తేవడం జరిగింది. ఏం చూసి ఇచ్చారంటారు పెట్టుబడులు అవన్నీ? ఇది ఇక్కడ డెవలప్మెంట్ అంటే ప్రభుత్వం విశ్వాసం కల్పించింది. అవునండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో 2009 తర్వాత లేదు. 2009 తర్వాత మీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్ళు మధ్యలో లేదు. ఏం చూసి వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు? రావడానికి కారణం కొంత రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అనేది డెవలప్మెంట్లో ఒక భాగంగా డెవలప్ అవుతుంది అని చెప్పి ప్రపంచంలోని అన్ని దేశాలు నమ్ముతున్నాయి. కాబట్టి పెట్టుబడులు పెడతాకు వస్తున్నారు. క్రెడిట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారికే కాకుండా గత ప్రభుత్వం పాలించిన వాళ్ళు కూడా ఇవ్వాలని రామ్మోహన్ గారు అంటున్నారు. అది అంటే సరే, నేను విభేదించను. కానీ నేనేమంటున్నానంటే, పెట్టుబడులను ఇంత పెద్ద ఎత్తున ఒక 10 రోజుల పర్యటనలో ఇన్ని వేల కోట్ల రూపాయలను కన్విన్స్ చేసి ఆ పరిశ్రమకు నమ్మకం కలిగించి హైదరాబాద్ సేఫ్ సిటీ అయినప్పటికీ కూడా నాయకత్వం వాళ్ళకి ఇక్కడ భద్రత కల్పిస్తా అని చెప్పి, వాళ్ళకు ఏదైతే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తా అని చెప్పి, మీరు పెట్టుబడి పెడితే మీ ప్రతి రూపాయికు భద్రత ఉంటుందని, మీకు లాభాలు వచ్చే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయని చెప్పి, మా ప్రజలకు ఉపయోగం జరుగుతుంది, ఆటోమేటిక్ గా మీకు కూడా ఉపయోగం జరుగుతున్న పద్ధతిలో అక్కడ ఉన్న ప్రపంచ దేశాల్లో అగ్రగామి పరిశ్రమలు కన్విన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. అవును, ఇంత పెద్ద ఎత్తున ఇంత షార్ట్ పీరియడ్ లో ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయిందండి? 9 నెలలు అనుకున్నాం. 2 నెలలు ఎలక్షన్ కే పోయింది. ఈ 2 నెలల, ఈ 7 నెలల ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఒకవైపు రైతు రుణమాఫీ, మరోవైపు రేపు ఎల్లుండో రైతు బీమా కూడా అవుతుంది. ఇన్ని రకాలుగా అంటే నేనేమంటున్నా అంటే, తర్వాత రైతు పంటలకు సెక్యూరిటీ ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాన్ని కూడా అంతకుముందు కేంద్ర ప్రభుత్వం 20%, రాష్ట్ర ప్రభుత్వం 20% ఉంటే రైతు 50% కట్టుకునేది. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వ్యవసాయదారుల మీద ఉన్న ప్రేమతోని 75% రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుందని చెప్పి ఇన్సూరెన్స్ కూడా కట్టడం జరుగుతా ఉంది. కాబట్టి ఆయనకు చిత్తశుద్ధి ఉంది. నేను విమర్శించడం కాదు, ఆయన అంకిత భావాన్ని, ఆయన ధైర్యాన్ని, ఆయన ఆలోచన జ్ఞానాన్ని, ఆయన
తెలంగాణ ఫ్యూచరిస్టిక్ గా తయారు చేయాలనే ఆయన వ్యూహం, ఆయన ఎత్తుగడ కానీ ఆయన ప్రణాళిక కానీ అద్భుతం, అమోఘం. అంతేకాకుండా ప్రణాళికలు నాకు కూడా ఉంటాయండి, నేను కూడా చాలా ఆలోచన చేస్తా, కానీ అమలు చేసే కెపాసిటీ ఉండాలి, అమలు చేసే అంకిత భావం ఉండాలి. కాబట్టి ఆయన లోపల చిత్తశుద్ధి, అంకిత భావం, త్యాగం. ఒక అంశాన్ని చేయాలంటే సార్ డే నైట్ తలకాయ బద్దలు కొట్టుకోవాలి, ఆలోచన చేయాలి. మీలాంటి ప్రముఖులతో మాట్లాడే రామారావు లాంటి ప్రతిపక్ష నేతలతో సలహాలు తీసుకోవాలి, పాపిరెడ్డి గారు లాంటి ఇండివిజువల్ ఇంటలెక్చువల్స్ తోని కూడా అడ్వైస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నిరంతరము సార్ మహాత్ములు ఎవరు కూడా, గొప్ప నేతలు ఎవరు కూడా కుటుంబాలకు టైం ఇవ్వకుండా భద్రమైన వాళ్ళే. ప్రజల మేలు కోరుతారు, ప్రజల ప్రశంసలు పొందుతారు, కానీ కుటుంబంలో సమయమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఏందండి పాపం ఆయన ఎలక్షన్ ముందు కూడా నిద్రలేని రాత్రులు కలిపిండు. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వాన్ని భారమైనప్పుడు కూడా బాధ్యతగా స్వీకరించి చెప్పిన మాటలు అమలు చేయాలని చెప్పి ఇవాళ సీరియస్ గా చాలా, ఎందుకంటే ఒక మాట నోట్లు చెల్లిన తర్వాత అమలు చేయాలని చెప్పి రైతులకి ఇలా ప్రపంచంలో ఏ రాష్ట్రం చేయలేదండి. 2 లక్షల రూపాయల రుణమాఫీ అక్కడక్కడ కొంతమందికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆధార్ కార్డుకి బ్యాంక్ లింకేజ్ కు రేషన్ కార్డుకు కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల వాళ్ళకి అందలేదు. అది అందుతుంది. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా మీ నోటీస్ వచ్చినా చెప్పండి, డెఫినెట్ గా వాళ్ళకు కూడా ఇప్పిద్దాం. ఎందుకోసం అంటే అట్లా ఎవరైతే బాధ్యత జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులను సస్పెండ్ చేశారు 12 మందిని, 16 మంది కార్యదర్శులకు కూడా యాక్షన్ జరిగింది. గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. ఎక్కడ ఎవరికైనా రాష్ట్రంలో రుణమాఫీ కనుక అందకపోతే వాళ్ళ వివరాలు అందిస్తే ప్రభుత్వం తప్పకుండా సవరణ చేసి ప్రతి ఒక్కరికి అందిస్తుంది. అందకపోతే ఏ రైతుకైనా ఇబ్బంది జరిగితే డెఫినెట్ గా నేను కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, రేవంత్ రెడ్డి గారిని అండ్ డిప్యూటీ సీఎం ను అండ్ వ్యవసాయ శాఖ మంత్రిని పాటిస్తున్నా. జ్ఞానసుందర్ గారు, రామ్మోహన్ గారు ప్లీజ్. చెప్తున్నారు, వినిపిస్తుందా? వినబడుతుంది. ఇందులో మనం గమనించాల్సిన విషయం పెద్దలు చెప్తున్నారు, కాంగ్రెస్ పెద్దలు చాలా మహోన్నత వ్యక్తి, ఆయన మిత్రులు. సరే మనం వ్యక్తిగత తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు జరిగిపోయేది జరుగుతున్నది చూసి మాట్లాడుతుంది. ఈరోజు ప్రపంచాలు వేరే తెలంగాణకు రావాలంటే ఇలా భౌగోళిక పరిస్థితులు, కంపెనీకి మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ అన్ని చూసి వాళ్ళకి రావడం జరుగుతుంది. వారు చేసిన తెలంగాణ కొరకు పెద్దగా నిర్మాణం చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి అవన్నీ మాట్లాడుకుంటూ తీసుకొచ్చి అందరూ స్వాగతిస్తున్నాం. రామ్మోహన్ గారు, మీ వాయిస్ ఈరోజు టోటల్ గా సిగ్నల్ ఉండట్లేదు మీ దగ్గర, కొంచెం ఇబ్బందిగా ఉంది అక్కడ కొంచెం. ఓకే, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. వినబడుతున్నదా? పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. రైట్. ఇవాళ ఈ కాంగ్రెస్ ఇమీడియట్ గా అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఫాలో అప్ యాక్షన్ లో ఇవాళ ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది గొప్ప విషయం. ఒకటేంటంటే నేను మధ్యన ఆగింది, ఇప్పుడు ఈ విదేశాలు ముఖ్యంగా యూరోపు, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే సౌత్ కొరియా, జపాను, తైవాను, ఈ చాలా దేశాలు చైనాలో పెట్టుబడులను విత్డ్రా చేసుకుంటున్నది. దాన్ని భారతదేశానికి పట్టుకురావడానికి పెద్ద ఎత్తున కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. భారతదేశ గవర్నమెంట్ కూడా దాన్ని ఆహ్వానిస్తున్నది. అయితే మనం భారతదేశంలో భాగంగా హైదరాబాదును ఇంకా పెద్ద ఎత్తున ఈ కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్లో వచ్చేటట్టు చేయగలిగితే రేవంత్ రెడ్డి గారు ఇంకా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇవాళ భారతదేశానికి చైనా వద్దనుకున్నారు కాబట్టి ఆ పెట్టుబడులన్నీ ఇట్టే వస్తున్నాయి. కాబట్టి మనం పెద్ద ఎత్తున మిగతా దేశాల యొక్క పెట్టుబడులు కూడా, జపాన్ పెద్దదే, సౌత్ కొరియా పెద్దదే, తైవాన్ అయితే చిప్స్, సెమీ కండక్టర్స్, అట్లా రకరకాలుగా తైవాన్, కొరియా అయితే ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, జపాన్ అయితే ఆటోమొబైల్స్ అన్నిట్లలో ఉన్నది. అట్లాగే యూరోపు, అమెరికా అన్ని దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాగలిగితే హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ పెద్ద ఎత్తున ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి ఒకటేంటంటే ఇవాళ ఈ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 విషయాలు స్పష్టంగా చెప్పింది. ఒకటేంటంటే నేను మాట్లాడిన వాళ్ళే కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఓపెన్ ఇన్విటేషన్ అంటే ప్రపంచంలో ఎవరైనా కూడా హైదరాబాద్కు వచ్చి ఎటువంటి అనుమానాలు లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చు, మేము వాళ్ళకు అందుబాటులో ఉంటాము, అన్ని విధాలుగా మేము వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాము అంటే ఇది గొప్ప విషయం. అంటే ఈజ్ అడ్రెసింగ్ టు ద వరల్డ్. ఇంకోటి ఏమంటున్నాడు,
హైదరాబాదు ఈజ్ కంపీటింగ్ విత్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో ఉన్న పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎక్కడెక్కడ వస్తున్నాయో ఆ పెట్టుబడులను కూడా మేము హైదరాబాద్కు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక విజన్, ఒక తపన, ఒక సాధించాలని ఒక బలమైన ఆకాంక్ష ఉన్నది. కాబట్టి అట్లీస్ట్ ఐ షుడ్ విష్ రేవంత్ రెడ్డి షుడ్ సక్సీడ్ ఇన్ హిస్ ఎండివర్. అంటే ఆయన ప్రయత్నంలో ఆయన విజయవంతం కావాలి, దానివల్ల రాష్ట్రం లాభపడాలి, ఉద్యోగం పెరగాలి, అన్ని విధాలుగా కూడా తెలంగాణకు సంక్షేమం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే సార్, జ్ఞానసుందర్ గారు కంక్లూడ్ చేయండి. ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు విపత్తులకు, మన భయాలకు, ఆర్థిక సంక్షోభాలకు, లేకపోతే రాజకీయ సంక్షోభాలకు భయపడండి. విల్ పవర్ కెన్ డూ ఎనీథింగ్. విల్ పవర్ రెండు రకాలండి. బిన్ లాడెన్ అమెరికా 1000 కూల్చిన బిన్ లాడెన్ కూడా విల్ పవరే. కానీ ఇక్కడ విల్ పవర్ అభివృద్ధి పదంలో వెచ్చించడం వల్ల రేవంత్ రెడ్డి గారు తన ఆలోచన విధానం లోపల కానీ, తన ప్రణాళిక లోపల కానీ, తన అంకిత భావం లోపల కానీ, అమలు చేయడంలో కానీ అగ్రగామి ఉండడానికి ఏంటంటే ఈ హ్యాస్ గ్రేట్ విల్ పవర్. విల్ పవర్ ఉన్న ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి ఏ పరిస్థితులకు భయపడడు. ఏది రైట్ పాత్రలో కనుక విల్ పవర్ ఉపయోగిస్తే రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మంత్రి కూడా కాలే, ఎమ్మెల్యేగా ఉన్న నాడే నేను ముఖ్యమంత్రిని అయితే ఈ రాష్ట్రానికి చెప్పగలిగిన విజన్ ఉన్న నాయకుడు. ఇవాళ కూడా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో పోటీ నాకు ఈ ఆంధ్రతో కాదు, తెలంగాణతో, కర్ణాటకతో కాదు అన్న మాట చెప్పిండు. ఎంత విజన్ ఉందండి. ఆనాడైతే చెప్పి ముఖ్యమంత్రి కాగలిగిండు. ఈనాడు చైనాతో ప్రపంచ దేశాలతో పోటీ పడతాను ఏదైతే అంటున్నాడో అది డెఫినెట్ గా అమలు చేసి తీరుతాడనే మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు పత్రికలు కానీ, పాపిరెడ్డి మేధావ్ కానీ, రామోహన్ కానీ, ప్రజలు కానీ, ప్రజాస్వామికులు కానీ డెఫినెట్ గా రిజల్ట్ చూస్తారనే సంపూర్ణ ప్రగాఢ విశ్వాసం ఉంది అనే మాట ప్రజలు విశ్వసించాలి. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందనే మాటని కోరుతా ఉన్నా. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా నాకెవరూ పోటీ లేరు, నాకు నేనే పోటీ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానాన్ని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే గత పక్క రాష్ట్రాలు ఏమీ కూడా ఒక ఆంధ్రప్రదేశో, కర్ణాటకనో, తమిళనాడో లేదంటే ఇంకోటో కాదు నాకు పోటీ. ప్రపంచ దేశాలతో పోటీ చేయగలిగిన హైదరాబాద్ నా చేతిలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముఖ్యంగా వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి అనుకూలమైన వాతావరణం మధ్య నేను ఎటువంటి పరిస్థితుల్లో నా రాష్ట్ర అభివృద్ధికై నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం కూడా జరిగింది. మరి రానున్న రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని, ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.